దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యం ఏమండి, ఈరోజు వాక్యంలోనికి వెళ్దాం. చివరి ఈ 8 అంశాల్లో చివరి అంశంలోనికి వచ్చేసాం. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువును గూర్చి యేసు ప్రభు వారికి సాక్షులుగా ఉండడానికి మనం పిలువబడ్డాము. ఈరోజు అంశం ఏంటి చెప్పండి? యేసు ప్రభు వారికి సాక్షులుగా ఉండడానికి మనము పిలువబడ్డాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మార్కు సువార్త 5వ అధ్యాయం 19-20 వచనాలు మనం చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 19-20 వచనాలు మనం చదువుకుందాం. అవునమ్మా. ఆయన వానికి సెలవీయగా నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. వాడు వెళ్ళి యేసు ప్రభువారు తానుకు చేసినవన్నీ దెక్కపోలిలో ప్రకటింప ఏంటమ్మా ఆరంభింపక అందరూ ఆశ్చర్యపడిరి. ఈ యొక్క వాక్యం ఎవరిని గురించి మాట్లాడుతుందో తెలుసా అండి? సేనా దెయ్యం పట్టినటువంటి వ్యక్తి. ఎవరు? సేనా దెయ్యం అంటే ఏంటి? సుమారుగా 2000 దెయ్యాలు ఒక వ్యక్తిలో పట్టుంటే ఆ వ్యక్తి యొక్క పరిస్థితి అంత ఘోరంగా క్రూరంగా ఉంటుందో ఆలోచించండి. ఆ వ్యక్తిని గూర్చి ప్రభు చెప్తుంది. ప్రభు వాక్యం మనం చదువుకున్నామన్నమాట. ప్రభువు ఏమండి రాత్రంతా సముద్రంలో ప్రయాణం చేసి వాడ ఎక్కి ప్రయాణం చేసి ఏమండి ఆ రాత్రి ఆ గెనెసరేను అనేటువంటి పట్టణానికి వెళుతున్నప్పుడు గాలి తుఫాను అంతా కూడా వస్తుంది. ఏమండి ఎందుకు? ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే ఆటంకాలు ఎన్నో ఉంటాయి. ఏం చెప్పండి? ఒక వ్యక్తి రక్షించబడాలంటే ఎదిరింపులు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి. అపవాది ఊరుకునే వదలడు. రాత్రి ప్రయాణం మనం ఈ కథలన్నీ వినుంటాం కదా. ఏ కథలు? గాలి ప్రభు సముద్రంలో ప్రయాణం అయి వెళ్తున్నప్పుడు వాడలో గాలి తుఫాను వచ్చింది. ఏమండి ఆ నీళ్ళంతా సముద్రంలోనికి ఆ వాడలోనికి వచ్చేసాయి. శిష్యులు బెదిరిపోయారు అని చెప్పేసి తర్వాత నిద్రపోతున్న యేసు ప్రభువారు లేచి ఏం చేశారు? ఆ శిష్యుల్ని గద్దించి గాలి తుఫానుని గద్దించాడు. హల్లెలూయా. నిమ్మలమవమని చెప్పి సెలవియ్యగా ఆ గాలి తుఫాను కూడా తన మాటకు ఈ అపవాది అనేవాడు యేసు ప్రభువారిని రానివ్వకూడదు అని చెప్పి ప్రయాణం మధ్యలోనే ఆపేసి తిరిగి వెళ్ళిపోయేలాగా చేయాలని తుఫాన్లు చెలరేగించాడు, ఆటంకాలు పుట్టించాడు. సరే, ఏదైనా సరే యేసు ప్రభువారు వాటిని అణిచి దాటి ఆ ఆటంకాలని దాటి ఏం చేశారు? ఈ గెనెసరేను అనేటువంటి పట్టణానికి వెళ్ళారు, గ్రామానికి వెళ్ళారు. వెళ్ళిన వెంటనే ఈ సేనా దెయ్యం పట్టిన వ్యక్తి సముద్రం ఒడ్డులోనే ఉన్నాడు. ఊరు బయట తోసేశారనమాట ఊరు వారందరూ. ఎందుకు? ఊరిలో ఉంటుంటే అందరికీ ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి ఏమండి అతనికి ఒక హద్దు లేదు, అతనికి ఒక ఏమండి హద్దు లేకుండా ప్రవర్తిస్తున్నాడు, తను తాను గాయపరుచుకుంటున్నాడు, ప్రజల్ని బెదిరించేస్తున్నాడు అని చెప్పి ఏం చేస్తాడు? గొలుసులతో కట్టేసి ఏమండి ఊరు బయట పడేశారంట. ఎక్కడ? సముద్రం ఒడ్డున ఉండమని చెప్పి పడేశారు. యేసు ప్రభువారు సముద్రం ఒడ్డున దిగి ఆ వాడ దిగి బయటికి రాగానే ఏమండి ఈ అతనిలో ఉన్న దెయ్యాలు ఏం చేస్తున్నాయి? ప్రభు ఒక మాటన చెప్పారా? లేదు. ఏం చేస్తున్నాయి? పరిగెత్తుకుంటూ వచ్చి ప్రభు పాదాల దగ్గర పడి ఏమంది? నీవు దేవుని కుమారుడువు కదా, సర్వోన్నతమైన నాతో నీకేం పని అని చెప్పి నన్ను బాధపరచొద్దయ్యా అని చెప్తుంది అనమాట. హల్లెలూయా. సరే అమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మరి అక్కడ ఏమండి
పరిస్థితులు అలా ఉంటే ప్రభు ఆ దురాత్మలను గద్దిస్తే ఆ దురాత్మలన్నీ కూడా పందుల్లోనికి వెళ్ళిపోతాయి. ఇతడు స్వస్థత పొందుతాడు. తర్వాత ఊర్లో వాళ్ళందరూ అయ్యా మా ఊరికి రావద్దు అని చెప్పి వారు భయపడిపోయి మళ్ళీ వెనక్కి పంపించేస్తారు. ఈ స్వస్థత అప్పటికప్పుడు స్వస్థత పొందినటువంటి వ్యక్తి యేసు ప్రభు వారి కంటే ముందుగా వెళ్ళి వాడలో కూర్చుంటాడనమాట. ప్రభుతో వెళ్ళిపోదాం, ఇక నా కుటుంబం అవసరం లేదు, ఎవరు అవసరం లేదు, నేను ప్రభుతో వెళ్ళిపోతాను, ప్రభుతో జీవించేస్తాను, ప్రభుతో ఉండిపోతానని చెప్పి ప్రభు కంటే ముందుగా వెళ్ళి వాడలో కూర్చున్నాడంట. అయ్యా నేను నీతో వస్తానయ్యా. కుదరదు నాయనా, వెళ్ళు, నీ ఇంటికి వెళ్ళు, నీ ఇంటి వారికి నువ్వు వెళ్ళి చెప్పు దేవుడు నీకు ఏం కార్యములు చేశాడో, దేవుడు ఎటువంటి కార్యములు చేశాడో నీ ఇంటి వారికి వెళ్ళి నువ్వు చెప్పు. మనం ఒక్కొక్కసారి మనం అనుకుంటాం సువార్త చెప్పాలంటే అభిషక్తులు చెప్పాలి, ట్రైనింగ్ పొందిన వారు చెప్పాలి, బాప్తిజం తీసుకున్న వారు చెప్పాలి, బల్లారాధన తీసుకునేవారు చెప్పాలి, అందరూ చెప్పడానికి వీల్లేదు అని. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఎవరికి చెప్తున్నాడు ప్రభు? క్షణం కూడా అవ్వలేదు స్వస్థత పడి ఆ వ్యక్తిని చూసి ప్రభు ఏమంటున్నాడు? మరలా చదవండి ఆ వచనాన్ని, 19వ వచనాన్ని. నీవు ఇంటికి వెళ్ళి నీ కుటుంబానికి, నీ బంధుమిత్రులకు, స్నేహితులకు వెళ్ళి చెప్పు. ఎవరితో చెప్తుమంటున్నాడు? వారి కుటుంబ సభ్యులకు, వారి బంధుమిత్రులకు చెప్పమంటున్నాడు. ఎవరితో చెప్తున్నాడు ప్రభు? ఈ సేన దెయ్యముల చేత స్వస్థత, అప్పటికప్పుడు స్వస్థత పడినటువంటి వ్యక్తిని చూసి ప్రభు అంటున్నాడు నువ్వు వెళ్ళి సాక్ష్యం చెప్పు. సువార్త చెప్పడానికి ఏమండి ట్రైనింగ్లు అవసరం లేదు ప్రియమైన దేవులారా. సంఘ కాపురులుగా ఉండాలంటే కొంచెం తరబేది అవసరం ఉంటుంది. లేకపోతే ఇంకొక అపోస్తులని సేవ చేయాలంటే కొంచెం ట్రైనింగ్ అవసరం ఉంటుంది, కొంచెం నేర్చుకోవాల్సినవి ఉంటాయి. కానీ సువార్త చెప్పడానికి ఏంటండి? ప్రభు చేసిన మేలులను పొందుకున్నటువంటి మనము ఆ పొందుకున్నటువంటి మేలులను వెళ్ళి చెప్పడానికి ఏమైనా ట్రైనింగ్లు కావాలా? హల్లెలూయా. ఇంతకు ముందు నా జీవితం ఇలా ఉండేదయ్యా, యేసయ్య నన్ను దర్శించాడు, నాకు విడుదలనిచ్చాడు, నన్ను స్వస్థపరిచాడు, నన్ను రక్షించాడు, నా పాపముల నుండి క్షమించి నన్ను విడిపించాడు, తన బిడ్డగా చేసుకున్నాడు. ఈ మాటలు చెప్పడానికి మనకి ఏంటండి ఆటంకం? హల్లెలూయా. ఇప్పుడు ఈ వ్యక్తిని చూసి ప్రభు అంటున్నాడు నువ్వు వెళ్ళి నీ బంధువులకి, నీ ఇంటి వారికి నువ్వు వెళ్ళి సాక్ష్యం చెప్పు. ఇప్పుడు ఇతని ఇంటి వారు ఎక్కడుంటారు? గెనెసరేన్ అనేటువంటి ఊరిలోనే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇతడేం చేశాడో తెలుసా? దెకోపోలి అంతా తిరిగి వెళ్ళాడట. దెకోపోలి అంటే ఏంటి? ఇప్పుడు వ్యత్యాసం చెప్తాను మీకు. గెనెసరేన్ మొదటి మార్క్స్ వార్త 5వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. మొదటి కొన్ని వచనాలు. గెరాసేనుల దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గెరాసేను అంటే ఏంటి? దెకోపోలి అంటే ఏంటి? ప్రభు చెప్పారు నీ ఇంటి వారికి వెళ్ళి చెప్పు. ఇతని ఇంటి వారు ఎక్కడున్నారు? గెరాసేను అనేటువంటి ఊరిలో. ఎందుకంటే ఇతడు ఆ ఊరికి చెందినవాడు. మరి ప్రభు చెప్పారు నీ ఇంటి వారికి వెళ్ళి చెప్పు. కానీ ఇతడు ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రభు మీద ప్రేమ ఎక్కువైపోయిందండి. ఏం చేస్తున్నాడు? దెకోపోలి అంతా కూడా వెళ్ళి చెప్పాడు. దెకోపోలి అంటే ఏంటి? గెరాసేను అంటే ఏంటి? ఏమైనా గెరాసేను అంటే అతని సొంత ఊరు. ఇప్పుడు మీకు అర్థం అవడానికి కోసం నేను చెప్తాను. ఇప్పుడు తిరుపతి జిల్లాగా చేశారా? తిరుపతి ఏంటమ్మా? చిత్తూరు డిస్ట్రిక్టేనా? ఇప్పుడు డిస్ట్రిక్ట్ అయిపోయిందా తిరుపతి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు తిరుపతిలో ఒక చిన్న ఊరు, రామాపురమో లేకపోతే పక్కన ఏదైనా ఒక చిన్న ఊరు. ఏమండి
ఈ దెయ్యం పట్టిన వ్యక్తి ఆ చిన్న ఊరికి చెందినవాడు అనమాట, రామాపురానికి చెందినవాడు. యేసు ప్రభువు రామాపురానికి వెళ్ళి ఈ వ్యక్తిని స్వస్థపరిచి, అయ్యా నీ ఇంటి వారికి వెళ్ళి చెప్పు. అప్పుడు ఇతడు ఎక్కడికి వెళ్ళి చెప్పాలి? రామాపురానికి వెళ్ళి చెప్పాలి. కానీ ఇతడు ఏం చేస్తున్నాడు? తిరుపతి జిల్లా అంతా తిరుగుతున్నాడు అనమాట. దేవునికి స్తోత్రం. అతని ఇంటి వారికే కాదండి, ఆ ప్రావిన్స్ అంతటికి. డెకాపాలిస్ అంటే ఒక ప్రావిన్స్ అనమాట. ప్రావిన్స్ అంటే ఒక రాష్ట్రం లాగా. ఆ రాష్ట్రంలో ఒక చిన్న భాగం గెరాసేను. ఆ గెరాసానికి మాత్రం, ఆ ఊరికి, అతని ఇంటి వారికి మాత్రం కాకుండా ఆ రాష్ట్రం అంతటా తిరిగి వెళ్ళి ఏమండి సువార్తను ప్రకటించడం ప్రారంభించేశాడు. అతడు ప్రకటించిన సువార్త ద్వారా జనులు ఏమండి ఆశ్చర్యపడిపోయారట. తర్వాత మార్కు సువార్త 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయాలు మీరు చూశారనుకోండి, ప్రభువారు తిరిగి గెరాసేన్ అనేటువంటి ఊరికి వస్తాడంట, డెకోపోలి అనేటువంటి ఊరికి వస్తాడంట. డెకోపోలి అనేటువంటి రాష్ట్రానికి వచ్చేసరికి గొప్ప జన సమూహం కూడుకున్నారు. 4000 మంది, 5000 మంది మీటింగ్లు ఏమండి. ఇంతకుముందు మా ఊరికి వద్దండి, మీరు వెళ్ళిపోండి అని చెప్పిన జనమే ఏం చేస్తున్నారు? వేల సంఖ్యలో ప్రభు వస్తున్నారని తెలిసి గుంపు కూడి ఆయన్ని ఎదుర్కొనడానికి వచ్చేశారు. వాళ్ళందరికీ సువార్త చెప్పింది ఎవరు? ఆ మీటింగ్లు అరేంజ్ చేసింది ఎవరు? ఎవరండి? ఎవరు? ఈ సేన దెయ్యం పట్టినటువంటి ఈ వ్యక్తి ద్వారానే ఆ కార్యం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనది ఏమిలారా, దేవుని బిడ్డలమైన మనం, రక్షించబడినటువంటి మనం ఏమండి మన కోసమే బ్రతకటం కాకుండా దేవుని కోసం బ్రతికేటువంటి వారముగా మనం ఉండాలి. ఏమండి ఏదైనా పనులు చేసుకోవాలి, పనులు చేయాలి, పనులు సోంబేర్లుగా ఉండకూడదు. ఏదైనా ఉద్యోగం చేయాలి, ఏదైనా ఏమండి బ్రతకాలి కనుక ఏమండి ఏదైనా వృత్తి చేయాలి, ఏదైనా పని చేయాలి, ఏదన్నా ఏమండి ఏ పనైనా చేసి మన దేవుడు మనకి ఇచ్చిన కుటుంబాన్ని మనం పోషించుకోవాలి. దానితో పాటు ఏమండి బ్రతకాలి కనుక ఇవన్నీ చేయాలి మనం. అంతేకాదు ఏమండి బ్రతకాలి కనుక ఇవన్నీ చేయాలి కనుక ఏమండి ఈ పనులు చేసుకుంటాం. కానీ బ్రతికేది ఎవరి కోసం? బ్రతికేది ఎవరి కోసం? జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన యేసయ్య నిమిత్తం ఏమండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది వాక్యం. తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన యేసు ప్రభు వారి కోసం బ్రతకాలి అని చెప్పి వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరు క్రీస్తులో ఉంటే వారు నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించి సమస్తము యేసులోనికి వచ్చిన తర్వాత మన పాత జీవితాన్ని తీసివేసి క్రొత్త జీవితాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఏమండి తండ్రి అయిన దేవుని వలన ఏమండి తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనల్ని తనతో సమాధానపరచుకోవడం ద్వారా జరిగింది అని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు ఏం చేశారట? మనలను తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా తనతో సమాధానపరుచుకున్నాడు. అనగా యేసయ్య కార్చిన రక్తము ద్వారా, యేసయ్య అర్పించిన తన ప్రాణము ద్వారా, పునరుత్థానము ద్వారా మన పాపములు క్షమించబడి తండ్రి అయిన దేవుణ్ణి మనం ఏమండి ఆయన దగ్గరికి యేసుక్రీస్తు ద్వారా వచ్చిన మనకు ఏమండి యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ కలిగి ఏమండి పరిశుద్ధపరచబడి పాపములు క్షమించబడి ఏమండి యేసయ్య పరిశుద్ధ ఆత్మ ద్వారా యేసయ్య మనల్ని ఏం చేస్తున్నారు? అభిషేకిస్తున్నారు. ఈ కార్యము జరగడము ద్వారా తండ్రి అయిన దేవునితో మనకు సమాధానము కలిగింది. సమాధానపరచబడిన మీరు, వాక్యం ఏం చెప్తుందో తెలుసా? సమాధానపరచబడినటువంటి మీరు ఆ సమాధాన సువార్తను చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం నుండి చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం సమస్తమును దేవుని వలన అయినవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మనకు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. సమాధానపరచబడ్డామంట. ఎవరి ద్వారా?
ఇంతకుముందు దేవునికి శత్రువులంగా ఉండేవాళ్ళం. ఎప్పుడు? అన్యులంగా ఉన్నప్పుడు, దేవునికి దూరంగా ఉన్నప్పుడు. హల్లెలూయా. కానీ యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత యేసయ్య రక్తము ద్వారా మనం సమాధానపరచబడ్డాము. హల్లెలూయా. శత్రువులుగా ఉన్న మనం దేవునితో సమాధానపరచబడ్డాము. యేసయ్య రక్తముతో కప్పబడిన మనము ఏమండి తండ్రి అయిన దేవునితో సమాధానపరచబడ్డాము. యేసయ్య నీతిని పొందుకున్న, యేసయ్య ద్వారా తన నీతిని పొందుకున్న మనము తండ్రి అయిన దేవునితో సమాధానపరచబడ్డాము. తండ్రి అయిన దేవుడు ఏమని తన కుమారుడైన యేసయ్య ద్వారా మనల్ని సమాధానపరచుకొని ఆయన ఏం చేస్తున్నాడంట, ఎవరెవరైతే సమాధానపరచబడ్డారో వారందరికీ సమాధానపరిచేటువంటి సువార్తను వారి చేతికి అప్పచెప్పాడట. అంటే ఈ మాటకు అర్థం ఏంటి? సువార్త ప్రకటించవలసిన బాధ్యత మనందరి మీదనూ ఉంది. హల్లెలూయా. రక్షించబడిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఈ బాధ్యతను, ఈ సువార్తను దేవుడు మనకు అప్పచెప్పాడండి. ఆ దెయ్యము ఏమండి 2000 దెయ్యం సేన దెయ్యము చేత ఏమండి విడుదల పొంది ఏమండి యేసయ్యతో వెళ్ళిపోదాం అనుకున్నాడు. యేసయ్యతో ఏమిటి వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ యేసయ్య ఏమన్నారు, నాయన నువ్వు నాతో ఇప్పుడే రావడానికి కాదు, ఇప్పుడే రావడానికి వీల్లేదు, నువ్వు వెళ్ళు, నీ ఊరికి వెళ్ళు. నీ ఊరికి వెళ్ళి తండ్రి అయిన దేవుడు నీకేం చేశాడో నీ ఊరికి, నీ ఇంటి వారికి అందరికీ చెప్పు. దేవుని కార్యములను గురించి నీవు వెళ్ళి ప్రకటించు. మనం రక్షించబడేది పరలోక రాజ్యం కోసం. రక్షించబడ్డ తర్వాత కూడా ఈ లోకంలోనే మనం ఎందుకుంటున్నామో తెలుసా? ఎన్నోసార్లు చెప్పాను. ఒక యవనస్తుడు అడిగాడు, ప్రభు మనల్ని రక్షించింది పరలోక రాజ్యం కోసమే కదా, ఏమండి తనతో శాశ్వత కాలం ఉండడానికి కోసమే కదా ప్రభు మనకు రక్షణ ఇచ్చాడు, ప్రభు మనకి ఏమండి మన పాప క్షమాపణను కలుగజేశాడు, తన ఆత్మతో నింపాడు, ఏమండి రక్షణ పొందిన వెంటనే ఆయనతో మనల్ని తీసుకువెళ్ళిపోతే బాగుంది కదా, ఈ లోకంలో ఎందుకయ్యా కష్టం అని చెప్పి ఒక యవనస్తుడు అడిగాడు. అప్పుడు ఏం చెప్పారో తెలుసా అండి, నాయనా పరలోకం వెళ్ళడమే తండ్రి అయిన దేవుని చిత్తం, కానీ దానికి ముందు రక్షణ పొందిన నీ ద్వారా దేవుడు కొన్ని కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. అందుకనే ఈ లోకంలో మనకి ఆయుష్నిచ్చి మనల్ని సజీవుల గుంపులో ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఆ పని ఏంటో తెలుసా అండి? ఆ పని ఏంటో తెలుసా అండి? దేవుని స్తుతించడం ఒకటి, రెండోది దేవుని సువార్త. ప్రభు మన జీవితంలో, సువార్త అంటే ఏంటి? ప్రభు మన జీవితంలో చేసిన మేలులను ఆ దెయ్యం పట్టిన వ్యక్తిని చూసి ప్రభు ఏమన్నారు, దేవుడు నీ జీవితంలో చేసిన కార్యములను నీ కుటుంబ సభ్యులకు వెళ్ళి చెప్పు. చెప్పడానికి మనం ఇష్టపడుతున్నామా? రోజుకి ఎందరినో కలుసుకుంటాం మనం కదా, కనీసం 10 మందిని 20 మందిని బయట మనం మనుషుల్ని కలుస్తాం. ఎంతమందికి మనం సువార్త చెప్తాం? ఎంతమందికి మనం నిజ దేవుని గురించిన సువార్తను మనం ప్రకటిస్తాము? మన బంధువులు ఎంతోమంది ఉన్నారు, రక్త సంబంధికులు ఎంతోమంది ఉన్నారు, వారంటే మనకి చాలా ప్రేమ. హల్లెలూయా. వారంటే మనకి చాలా ప్రేమ. ఎంతమందికి మనం వారిని ప్రేమిస్తున్నటువంటి మనం వారు నరకానికి పోతుంటే ఏమండి ఎంతమంది మనం వెళ్ళి నాయనా సత్యదేవుని తెలుసుకో, నరకానికి వెళ్లకుండా నిత్య జీవానికి వారసత్వం కలుగుతుంది, ఏమండి ఆత్మరక్షణ కలుగుతుంది, పాపక్షమాపణ కలుగుతుంది, యేసయ్య నీకోసం రక్తం కార్చాడు, ఇదిగో నా పాపాలన్నీ క్షమించి యేసయ్య నన్ను తన బిడ్డగా చేసుకున్నాడు, నాకు విడుదలనిచ్చాడు, నాకు స్వాతంత్ర్యమును కలగజేశాడు, మీరు కూడా యేసయ్యని నమ్ముకోండి, నిత్య జీవానికి వారసత్వం కలుగుతుంది, ప్రభు త్వరలో రాబోతున్నాడు, ఈ లోకానికి అంతం రాబోతుంది అని చెప్పి ఎంతమందికి మనం వెళ్ళి సువార్త చెప్తున్నాం? అవసరమైతే వాళ్ళలో కలిసిపోతాం మనం. ఏం చెప్పండి, వాళ్ళలో ఉన్నప్పుడు వాళ్ళతో ఉంటాం, ఆదివారం చర్చికి వచ్చినప్పుడు ఎంతో పవిత్రులంగా కనిపిస్తాం. ఎక్కడ ఉన్నా యేసయ్యకు సాక్షులుగా ఉండడానికి ప్రభు మనల్ని పిలిచాడు. ఎంతమంది ఈరోజు అంగీకరిస్తున్నారు ఈ మాటను? ఎవరి మధ్యలో ఉన్నా, నీవు ఎక్కడ ఉన్నా యేసయ్య నిన్ను వారికి సాక్షులుగా, ఆ స్థలములో నీవు సాక్షిగా ఉండడానికి అవసరం ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు.
మనం సాక్షిగా ఉండలేకపోయామనుకోండి, ప్రియమైన దేవులారా, మనం ప్రభువును గుర్చినటువంటి సాక్ష్యము చెప్పలేకపోయామనుకోండి, సిగ్గుపడ్డామనుకోండి. ప్రభు ఒక మాట చెప్పారు, ఎవరైతే మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొనడానికి సిగ్గుపడతారో రేపు తండ్రి అయిన దేవుని ఎదుట ఏమండి న్యాయ తీర్పులో, న్యాయ విమర్శనలో తండ్రి అయిన దేవుని ఎదుట వారిని ఒప్పుకొనడానికి నేను కూడా సిగ్గుపడతాను అన్నారు ప్రభు. ఎంతమందికి మనం యేసుని గురించి, ఎందుకంటే మనం నిజముగా ప్రేమించేవారమైతే ఒక వ్యక్తి నరకానికి వెళ్తున్నాడని తెలిసి కూడా, ఒక వ్యక్తి నశించిపోతున్నాడని తెలిసి కూడా, నాయనా నువ్వు నశించిపోయే మార్గంలో నిలిచి ఉన్నావు, ఇది నిజమైన మార్గం, యేసయ్య మార్గం, నిత్య జీవానికి మార్గం, పరలోక రాజ్యానికి మార్గం అని చెప్పి నశించిపోతున్నటువంటి వారికి జీవ మార్గమును మనం ఎంతమందికి చూపించగలుగుతున్నాం? ప్రేమ కలిగిన వారమైతే, మన రక్త సంబంధికుల పట్ల మనం ప్రేమ కలిగిన వారమైతే మనం ఏం చేస్తాం? నశించిపోతున్నటువంటి మార్గంలో ఉన్న వారికి జీవ మార్గమును మనం చూపిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే ప్రభు మనకి ఇంకను ఆయుష్నిచ్చి లోకంలో మనల్ని ఉంచాడు. అందుకోసమే ఈ లోకంలో ఎన్నో శ్రమలు కలుగుతాయి, ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి, ఎన్నో ఆటంకాలు కలుగుతాయి, ఎన్నో విధాలుగా మన జీవితంలో ఆటంకాలు వస్తాయి. యేసు ప్రభువారు ఆ గెరసేను అనేటువంటి పట్టణానికి వెళ్తున్నప్పుడు అక్కడ కూడా యేసు ప్రభువారికి కూడా ఆటంకాలు వచ్చాయి. దావీదు, ఇందాక మనం కీర్తనలు చదివాం. ఆ ప్రారంభంలోనే ఏమని చెప్పాడో తెలుసండి? దావీదుకు కలిగినటువంటి శ్రమలన్నిటినీ చదవండి 132వ కీర్తన. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. మొదట్లోనే ఈ మాట ఎందుకు చెప్పాడో తెలుసండి? అతనికి ఎన్ని శ్రమలు కలిగినా దేవుని పనిని గుర్చి చింతించిన వ్యక్తి. ఎంతమందికి అర్థమవుతుంది? అతనికి ఎన్ని శ్రమలు కలిగినను అతని పిలుపుని అతడు మర్చిపోలేదు. అతనికి ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని అవమానములు కలిగినా, ఎన్ని నిందలు కలిగినా, ప్రియమైన దేవులారా, ఎన్ని పరిస్థితులు తారుమారైనప్పటికీ కూడా దావీదులో దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమ తగ్గలేదు. దేవుని కోసం బ్రతకాలి అనేటువంటి తపన తగ్గలేదు. ఆ శ్రమలన్నిటి మధ్యలో కూడా ప్రభువా నేను నీకోసం ఒక ఆలయాన్ని కట్టాలి అంటున్నాడండి. మీకోసం ఒక మందిరాన్ని నిర్మించాలి అని తపిస్తున్నాడు. అందుకనే దావీదుని చూసి దేవుడు ఏమన్నాడో తెలుసా? దావీదుని చూసి దేవుడు ఏమన్నాడో తెలుసా? నాయనా, నీకు ఒక వాగ్దానం చేస్తున్నాను. నీ కలిగిన ఆశను బట్టి నీ యొక్క హృదయ ఆలోచనలు చూసి నాకు చాలా నచ్చింది. నేను నీకు వాగ్దానం చేస్తున్నాను. అదేంటో తెలుసా? నీ తరతరాలు కూడా నీ పిల్లలు ఈ సింహాసనముపై ఉండక మానడు. వాగ్దానం. దావీదు చనిపోయి వెళ్ళిపోయాడు. బహుశా సొలొమోను కూడా చనిపోయి వెళ్ళిపోయాడు. తర్వాతి తరం వారు పాటలు పాడుతూ వెళ్తున్నారు. నాయనా, దావీదుకి కలిగిన శ్రమలను గుర్తు చేసుకోనండి. దావీదుకి నీవు చేసిన నిబంధనలను జ్ఞాపకం చేసుకోనండి. ఆ నిబంధనల ప్రకారం నీవు చేస్తూ వచ్చినందుకు నీకు స్తోత్రం. ఆ నిబంధనల ప్రకారం నీవు నెరవేర్చుకుంటూ వచ్చినందుకు నీకు స్తోత్రం. నీవు నమ్మదగిన దేవుడు అని చెప్పి ఈ కీర్తన పాడుతూ దేవుని మందిరానికి వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. నీవు దేవుని కోసం బ్రతకటం ప్రారంభిస్తే, దేవునికి సాక్షిగా ఉండడం ప్రారంభిస్తే, నీవు చేసే ప్రతి దేవుని రాజ్యము నిమిత్తం నీవు చేసే ప్రతి కార్యమును మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కానే కాడు. ఎంతమందికి అర్థమవుతుంది ఈరోజు? యేసయ్యకు మనం సాక్షులముగా బ్రతికినప్పుడు, యేసయ్య కోసం, దేవుని రాజ్యం కోసం మనం చేసిన ప్రతి కార్యములకు తగినట్లుగానే ప్రభు మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడై ఉన్నాడు.
కానీ దుఃఖకరమైన విషయం ఏంటో తెలుసా? దుఃఖకరమైన విషయం ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి వచ్చి కూడా రక్షించబడిన తర్వాత కూడా మనను గురించి మనం ఆలోచించడానికే, మనను గురించి మనం చింతించడానికే, మన పరిస్థితులను గురించి మనం చింతించడానికే సమయం అంతా సరిపోతుందే కానీ దేవుని గూర్చి, దేవుని నీతిని గూర్చి, దేవుని రాజ్యమును గూర్చి ఆలోచించడానికి కూడా మనకి సమయం, అవకాశం లేకపోయింది. నిజమేనా? ఏం చెప్పండి? దుఃఖకరమైన పరిస్థితి ఏంటో తెలుసా అండి? యేసయ్య కోసం జీవించవలసిన మనం, యేసయ్యకు సాక్షులుగా బ్రతకవలసినటువంటి మనం ఏమండి, మన పరిస్థితులను గురించి, మన అవసరాలను గురించి, మన జీవితములను గురించి, మన పిల్లలను గురించి ఆలోచించడానికి టైం సరిపోవడం లేదు. ఇక దేవుని గురించి, దేవుని నీతిని, దేవుని రాజ్యమును గురించి ఎక్కడ ఆలోచిస్తాం? మనం గుర్తు చేసుకోవాలి, మనం ఈ రాజ్యానికి సంబంధించిన వాళ్ళం కాదండి, దేవుని రాజ్యానికి సంబంధించిన వారు. దేవుని రాజ్యానికి సంబంధించిన వారు దేవుని రాజ్యమును గురించి ఆలోచిస్తారు. నేను మరలా చెప్తున్నాను, నీవు ఏ రాజ్యానికి చెందిన వ్యక్తివో నీవు నిర్ణయించుకో. ఈరోజు పోయిన వారం వాక్యం విన్నాం, ఏ ఇంటికి చెందిన వ్యక్తివో గుర్తించుకో. నీవు ఏ ఇంటికి చెందిన వ్యక్తివో నీవు గుర్తించుకో. మర్చిపోతున్నావు. హల్లెలూయా. అందుకనే దేవుడు ఏమండి మన బైబిల్లో ఏమండి కొత్త నిబంధనలో పాత నిబంధన భక్తులను గూర్చి ఒక పట్టినే వ్రాసి పెట్టాడు. విశ్వాస వీరులు అని పేరు పెట్టారండి. వారికి అన్నీ ఉండి కూడా ఈ లోకంలో పరదేశులుగా బతికారట. ఎందుకో తెలుసా? ఇది మన ఊరు కాదన్నట్లుగా దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు ఏ ఇంటికి చెందిన వ్యక్తివో, ఏ రాజ్యానికి చెందిన వ్యక్తివో మనల్ని మనం పరిశీలన చేసుకుని, ప్రియమైనదిలారా, పరిశీలన చేసుకుని మనల్ని మనం సరిచూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. నీవు ఏమండి లోక సంబంధమైన ఇంటికి నీవు చెందిన వ్యక్తివైతే లోకమును గురించి నీవు చింతిస్తావు. దేవుని రాజ్యమునకు చెందిన వ్యక్తివైతే, దేవుని ఇంటికి చెందిన వ్యక్తివైతే దేవుని ఇంటిని గూర్చి, దేవుని రాజ్యమును గూర్చి నీవు చింతిస్తావు. మన చింత యావత్తు శరీరానుసారముగా, లోకానుసారముగా ఏమండి మనకు కనిపించినట్లయితే మనం ఇంకా మారు మనస్సు పొందవలసిన విధముగా మనం పొందలేదు అని అర్థం అన్నమాట. పోయిన వారం తిరుపతికి రాలేకపోయాను. వేరే ఏదో పని జరుగుతుంది అనుకుని ఆగిపోయాము. సరే, ఆదివారం ఒక చర్చికి వెళ్ళాము. ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఒక చర్చికి వెళ్తే అక్కడ పాస్టర్ గారి ద్వారా ప్రభు మాట్లాడారు. అక్కడ వాక్యం ఏం చెప్పారో తెలుసండి? చింతించడం కూడా పాపమేనంట. ఏం చెప్పండి? పరిస్థితులను గూర్చియో, లేకపోతే లోకమును గూర్చియో, లోకములో ఉన్నటువంటి కార్యములను గూర్చియో చింతించడము కూడా పాపమేనంట. ఎందుకో తెలుసా? నీవు లోకమును గూర్చి, లోకములో పరిస్థితులను గూర్చి నీవు చింతించే కొలది లోకం కోసం బ్రతికేలాగా చేస్తుందట. లోకం కోసం బ్రతికేలాగా చేస్తుంది. ఏమండి, లోకం కోసం బ్రతకడానికి, లోకంలో ఉన్న వాటి కోసం ఏమండి, యోహాను పత్రికలో చెప్తాడు, లోకమును కానీ లోకంలో ఉన్న వాటిని కానీ ప్రేమించకుడి. లోకంలో ఉన్నదంతా వాక్యం ఏం చెప్తుంది? లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బము. అప్పుడు మనం ఏ ఇంటికి, ఏ రాజ్యానికి చెందిన వారం మనం? అంటే పరిస్థితులకి మనం చింతపడకూడదా? చింతపడకూడదు. దుఃఖం రావచ్చు, చింతపడకూడదు. హల్లెలూయా. వాక్యం చెప్తుంది, అపవాదిని ఎదిరించండి. పేతురు పత్రిక, అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును.
దేవుని బిడ్డవుగా దేవుడు ఉన్నాడు అని నీవు నమ్మకం కలిగిన వ్యక్తివైతే, మారు మనస్సు రక్షణ అనుభవం నీవు పొందుకున్న వ్యక్తివైతే నీవు చింతించడం మానేసి, ఏమండి పరిస్థితులు దావీదుకి కలిగినటువంటి అవమానాలు బహుశా ఎవరికి కలిగి ఉండదండి. నాకు ఎన్నో కష్టాలు, నాకు ఎన్నో శ్రమలు, నాకు ఎన్నో అవమానాలు, కానీ దావీదు యొక్క చరిత్ర చదివితే అమ్మో ఇన్ని కష్టాలా అనిపించింది. ఆ శ్రమలన్నిటి మధ్యలో కూడా దావీదు ఏమంటున్నాడంటే, ప్రభువా నీ కొరకు ఒక మందిరం నేను కట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకంటే మనం ఏ ఇంటికి చెందుతామో ఆ ఇంటిని గుర్చే మనం చింతిస్తాం. ఏ ఇంటికి చెందుతామో ఆ ఇంటికే మనం చింతిస్తాం. మనం దేవుని ఇంటి వారం అయితే దేవుని ఇంటిని గూర్చి, దేవుని రాజ్యమును గూర్చి మనం చింతిస్తాం. దేవుని ఇంటిని గూర్చి, దేవుని రాజ్యమును గూర్చి చింతించే వారం అయితే, ఏమండి దేవుని రాజ్యానికి, దేవుని ఇంటికి అనేకులను చేర్చాలని చెప్పి సువార్తను, సాక్ష్యమును మనం ఏం చేస్తాం? ప్రకటిస్తాం. ఏమండి సాక్ష్యమును ప్రకటిస్తాం. సాక్ష్యమును ప్రకటించి అనేకుల కోసం ప్రార్థన చేయడం ప్రారంభిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ప్రభు మనల్ని ఆయన బిడ్డలుగా ఉండడానికి ప్రభు మనల్ని పిలిచాడు. ఆయనకు శిష్యులుగా ఉండడానికి ప్రభు పిలిచారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు వారికి మనం శిష్యులుగా ఉండడానికి ప్రభు పిలిచారు. ఏమండి మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనముల నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను ఎలాగా? సమస్త జనులను. దేవుని ఇంటి వారు దేవునికి శిష్యులు కావాలి, విశ్వాసులు కాదు. ఏం చెప్పండి? మన పిలుపేంటో తెలుసండి? మన పిలుపేంటో తెలుసండి? కేవలం విశ్వాసులుగా ఉండడానికి పిలవలేదు ప్రభు మనల్ని. అందుకనే ఆయన చెప్పాడు, సమాధానపరచు ఆ సువార్తను మనకు అప్పగించెను, ఇవ్వబడెను. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మనం ఏం చేయాలంట? సమాధానపరచు ఆ సువిశేషమును, ఆ సువార్తను. మనల్ని ఏ వాక్యం అయితే దేవునితో సమాధానపరిచిందో, ఏ రక్తము చేత మనం కడగబడ్డామో ఆ రక్తమును గూర్చి ప్రభు మనం ఏమండి ఆ రక్తమును గూర్చి, ప్రభు యొక్క రక్తమును గూర్చి, ప్రభు యొక్క మరణమును గూర్చి, ఏమిటి మరి యేసయ్య మరణం ద్వారా మన పాపములు ఎలాగైతే క్షమించబడ్డాయో అలాగనే క్రీస్తు మరణమును గూర్చి, క్రీస్తు పునరుద్ధానమును గూర్చి, యేసయ్య రక్తమును గూర్చి మనం వెళ్ళి ఇతరులకి చెప్పాలట. ఆ కొరింథీ పత్రికలు ఏమంటున్నారో తెలుసండి? మనం వెళ్ళి సువార్త చెప్పినప్పుడల్లా ప్రభు తానే మన ద్వారా బతిమాలుకుంటున్నాడంట. అంటే ఏంటి? నేను సునీల్కి వెళ్ళి సువార్త చెప్తున్నాను అనుకోండి, ప్రభు నా ద్వారా సునీల్ని బ్రతిమాలుతున్నాడంట. చదవండి, ఆ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక 19-20 వచనాలు. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు, అందరూ చెప్పండి, దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా
మిమ్మును చూసారండి మనం సువార్త చెప్పినప్పుడల్లా యేసయ్య మన ద్వారా బ్రతిమాలుకుంటున్నాడంట. మనం ఏం చేస్తాం? నోరు మూసేసుకుంటాం, దేవునికి అవకాశం ఇవ్వం కదా. ఎవరైనా మారడానికి మనం వెళ్ళి ధైర్యంగా చెప్తామా సువార్త? నా బ్రతికి ఇలా ఉండేదండి, యేసయ్యని నమ్ముకున్నాను, దేవుడు నా జీవితాన్ని మార్చాడు, తన రక్తంతో నన్ను కడిగాడు, నిత్య జీవానికి వారసత్వం ఇచ్చాడని ధైర్యంగా వెళ్ళి నోరు తెరుస్తాం. నోరు తెరిస్తే చాలండి, యేసయ్య మాట్లాడటం మొదలు పెడతారు. నీవు నోరు తెరిస్తే చాలు, యేసయ్య మాట్లాడడం మొదలు పెడతాడు. ఇక్కడ వాక్యం అదే చెప్తుంది. దేవుడు మా ద్వారా ఏం చేస్తున్నారంట? రక్షణ పొందండి, మారు మనసు పొందండి అని బ్రతిమాలుకొనుచున్నారు. ప్రభు ఈ కృపను మనకు కలగజేశాడండి. మార్క్స్ వార్త 16వ అధ్యాయములో యేసు ప్రభు వారు తన శిష్యులతో మాట్లాడి, మీరు వెళ్ళండి అయ్యా, సర్వలోకానికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించండి అని చెప్పి ప్రభు చెప్పారు. ప్రభు చెప్పిన వెంటనే ప్రభు చెప్పి ముగించిన వెంటనే ప్రభు ఆరోహణమై వెళ్ళిపోతే ఈ శిష్యులు ఏం చేశారు? ఊరు వెళ్ళారట. మార్క్స్ వార్త 16వ అధ్యాయం చదవండి. 16వ అధ్యాయం 16వ వచనం నుండి చదవండి. నమ్మి బాప్తిజము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన, నేను మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా చదువుతాం, సరేనా? నిదానంగా చదువమ్మా. అమ్మ చదువుతున్నారు. నమ్మి బాప్తిజము పొందుకుంటే ఏం జరుగుతుంది అక్కడ? రక్షించబడుతున్నారు. నమ్మి బాప్తిజం పొందుకుంటే, సువార్తను నమ్మి బాప్తిజం పొందుకుంటే రక్షణ కలుగుతుంది. నమ్మకపోతే శిక్ష విధించబడుతుంది. సరే, తర్వాత ఏమంటున్నాడు? నమ్మిన వారి వలన. ఎవరి వారి వలన? ఇప్పుడు నేను అడుగుతాను, ఈ మాటకు అర్థం ఏంటి? ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు పై వచనంలో. నమ్మిన వారికి బాప్తిజం రక్షణ, నమ్మని వారికి శిక్ష విధి. సరేనా? తర్వాత వచనం ఏమంటున్నాడు? అంటే ఎవరు? నమ్మి శిష్యులు అంటున్నాడా, అపోస్తులు అంటున్నాడా, పాస్టర్లు అంటున్నాడా? ఎవరి వలన? నమ్మి బాప్తిజం పొంది రక్షించబడిన వారి వలన. ఏ సూచక క్రియలు? ఎవరి ద్వారా? అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? నమ్మి రక్షించబడిన ప్రతి ఒక్కరికి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. నమ్మిన వారి ద్వారా ఈ సూచక క్రియలు జరుగును. చదవమ్మా. అవేవనగా, నా నామమున ఎవరు? దయ్యం పట్టిన వాళ్ళు ఉంటే ఈ రోజుల్లో ఏం చేస్తాం? పాస్టర్ గారి దగ్గరికి తీసుకొస్తాం. కారణం ఏంటో తెలుసా? ఎందుకు? మీకు నేర్పించలేదో ఏంటో నాకు తెలియదు, కానీ మనం ఏమనుకుంటాం? ఒకటి, దయ్యానికి భయపడతాం. కొంతమందికి చెప్తాను, చెయ్యి పెట్టి ప్రార్థన చేయమ్మా అంటే భయం. ఎలాగా? ప్రార్థన చేయయ్యా అంటే. నిన్నగాక మొన్న గుడివాడ నుండి ఫోన్ వచ్చింది. పాస్టర్ గారు, మా మనవరాలు పిచ్చిగా మాట్లాడుతుంది, కొంచెం మీరు ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేయటం కాదమ్మా, నువ్వు చేయి పెట్టి ప్రార్థన చేయన్నా. పాస్టర్ గారు, ఎంతమ్మా అలా అంటున్నావు? భయంగా ఉంది పాస్టర్ గారు. ఎందుకమ్మా అంటే, దెయ్యం పట్టిందేమో అంటున్నారు. మన విశ్వాసం ఏంటి? మన నమ్మకం ఏ స్థితిలో ఉందో ఆలోచించండి. పాస్టర్ల గురించి మాట్లాడట్లేదు,
నమ్మి బాప్తిజం తీసుకుని రక్షణ పొందిన వారిని గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎవరెవరు నమ్మారు, ఎవరెవరు బాప్తిజం తీసుకున్నారు, ఎవరెవరు రక్షించబడ్డారు, ఎవరెవరు అనుకుంటున్నారు నేను పరలోకానికి వెళ్తాను అని. ఎత్తరా చెయ్యి, చాలట్లేదా నమ్మకం? ఏంటండి? మీతో మాట్లాడుతున్నాడు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. నీవు నమ్మి బాప్తిజం తీసుకున్నావు, రక్షించబడ్డావు, నీ ద్వారా దేవుడి కార్యములు చేయగలగడు. వాక్యాన్ని మార్చి చెప్పట్లేదండి, వాక్యంలో ఉన్నది చెప్తున్నాను నేను. ఎంతమందికి అర్థమవుతుంది ఈరోజు? మన ద్వారా, నమ్మిన మన ద్వారా, బాప్తిజం పొంది రక్షించబడిన మన ద్వారా దేవుడు చేసే కార్యములు ఎటువంటివంటే దెయ్యములను వెళ్ళగొడతారట, క్రొత్త భాషలు మాట్లాడతారట, పాములను ఎత్తి పట్టుకొందురు. అధికారం, దేవునికి స్తోత్రం. అంటే ఏంటి? దేనికి పాములు ఎత్తి పట్టుకోవటం అంటే ఏ పరిస్థితులకు భయపడరు. ఎందుకో తెలుసా? దేవుని ఆత్మను కలిగి ఉంటారు వాళ్ళు. దేవుని ఆత్మ చేత నింపబడతారు. దేవుని ఆత్మ చేత నింపబడతారు కనుక ఆత్మ భాషలు మాట్లాడతారు. దేవుని ఆత్మ చేత నింపబడతారు కనుక దెయ్యాలను వెళ్ళగొడతారు. దేవుని ఆత్మ చేత నింపబడతారు కనుక స్వస్థత పరుస్తారు. ఆ స్థానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, కానీ ఆ స్థానాన్ని మనం పొందుకోలేకపోతున్నాం ప్రియమైన దేవులారా. ఎందుకో తెలుసా? నేను ఒకటి చెప్తాను. బిల్లీ గ్రామ్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు ఏం చెప్పాడో తెలుసా? బైబిల్లో సువార్తలో ఉన్న అద్భుతాలన్నీ నీ ద్వారా జరగాలని నువ్వు ఆశపడుతున్నావా అని అడిగాడంట ఒక మీటింగ్లో. ఎంతమందికి ఆశ ఉంది అంటే సువార్తలో ఉన్న అద్భుతాలన్నీ, బైబిల్లో ఉన్న అద్భుతాలన్నీ మీ ద్వారా జరగాలని ఎంతమంది ఆశపడుతున్నారని ఆయన ప్రశ్న అడిగితే చాలామంది చేతులు ఎత్తారు. నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు పోవాలయ్యా, నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగాలయ్యా. అయితే వినండి జాగ్రత్తగా అన్నాడంట. అప్పుడు వారందరూ అనుకున్నారంట, ఏదో రహస్యం చెప్పబోతున్నాడేమో అని. అప్పుడు ఈయనేమన్నారో తెలుసా? వెళ్ళి సువార్త ప్రకటించయ్యా, అది జరుగుతాయి. ఏది? మీరు వెళ్ళి నోరు తెరిచి సువార్త చెప్పండి, ఇవన్నీ జరుగుతాయి అన్నాడంట. ఏవన్నీ? ఎందుకో తెలుసా? మీలో, మీ ద్వారా దేవుడు వారితో మాట్లాడతాడు. మనమే అణిచేస్తున్నాం. దేవుని కార్యం మన ద్వారా జరగకుండా మన అవిశ్వాసం, మన పిరికితనం, మన భయం ఏం చేస్తుంది? మనల్ని మనం అణిచేసుకుంటున్నాం, ఆగిపోతున్నాం. వెనక్కి ముందుకు వెళ్ళవలసిన వాళ్ళు మనం వెనక్కి ఆగిపోతున్నాం. కానీ మనం ఆయన చెప్పిన మాట అంతే సింపుల్గా చెప్పేశాడు. ఏం చెప్పారో తెలుసా? ఉపవాసం ఉండమని నేను చెప్పట్లేదు. నువ్వు రక్షించబడ్డావు కదా, దేవుని ఆత్మచేత నింపబడ్డావు కదా, పాపాలు క్షమించబడ్డాయి కదా, బాప్తిజం తీసుకున్నావు కదా, నువ్వు వెళ్ళి సువార్త చెప్పు, నీ సాక్ష్యాన్ని చెప్పు, నీ సొంత వారికి, నీ బంధువులకి, నీ మిత్రులకి చెప్పు. నీ సువార్త, నువ్వు చెప్పే సువార్త ద్వారా వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. మార్క్స్ వార్తలో కూడా అదే మనం చదువుతున్నామండి. 16వ అధ్యాయం 18వ వచనంలో ఆ వచనం చదివి సహాయం చేయండి. 16వ అధ్యాయం 18వ వచనం, 18వ వచనం, 20వ వచనం, 19, 20కి వెళ్ళండి. రోగుల మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుందంట? ప్రార్థన చేయండి అమ్మా. ఎవరికైనా వ్యాధి ఉందా, లేదా బాగలేదా, చేతులు పెట్టి ప్రార్థన చేయండి. నీవు రక్షణ పొందావని నీకు నమ్మకం ఉంటే, హల్లెలూయా, నీవు రక్షించబడ్డావని నీవు నమ్మకం ఉంటే వెళ్ళి సువార్త చెప్పండి, ప్రార్థన చేయండి. పాస్టర్లుగా ఉండండి అని నేను చెప్పట్లేదు, సువార్త పరిచర్య చేయండి అని నేను చెప్తున్నాను. పాస్టర్గా ఉండండి అంటే పాస్టర్కి ట్రైనింగ్ కావాలి. ఎందుకంటే చాలా సంఘం నడిపించేటువంటి తత్వాలు చాలా ఉంటాయి కనుక ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి.
అలాగే అపోస్తలులు సంఘాలు స్థాపించేటువంటి పని చాలా ఉంటాయి నేర్చుకోవాల్సినవి. కానీ మన జీవితంలో దేవుడు చేసిన మేలులు చెప్పడానికి ఏంటండి ఆటంకం? ప్రభు మన ద్వారా చేయదలిసిన కార్యాలు మనం ఏం చేస్తున్నాం? మనమే ఆపేస్తున్నాం. ఆపేసి మనం ఏం చేస్తున్నామో తెలుసా? ఏం చేస్తున్నాం? ప్రభు అద్భుతాలు చేయండి ప్రార్థన చేస్తాం. అక్కడ యేసయ్య చూసి నవ్వుతూ ఉంటాడు మనల్ని. యేసయ్య మనల్ని చూసి, అరే రే అద్భుతాలు జరగాలని ఉపవాసం ఉంటున్నారే వీళ్ళు, అలేలే స్వస్థపడాలని చెప్పి ఉపవాసం ఉంటున్నారు. ఏమండి, తిరుపతి రక్షించబడాలని ఉపవాసం ఉంటున్నారు, కానీ ఒక్కడు వెళ్ళి నోరు తెరవడు. వీరు వెళ్ళి నోరు తెరిస్తే నేను కార్యం చేద్దాం అనుకుంటాను, వీరు నోరు మాత్రం మూసేసుకుంటారు. కానీ సన్నిధికి వచ్చి ఏం చేస్తారు? అయ్యా తిరుపతిలో ఉన్న దెయ్యాల్ని వెళ్ళగొట్టండి, అయ్యా తిరుపతిలో ఉన్న దెయ్యాల్ని వెళ్ళగొట్టండి. ఏంటండి, ఎలా పోతాయి? నువ్వు వెళ్ళి నోరు తెరిస్తే ఆ స్థలంలో దెయ్యాలు పోతాయి. ఎంతమంది వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు? ఏదో గొప్ప అద్భుతాలు చేయమని, అద్భుతాలు చేసేయాలని చెప్పి వెళ్ళొద్దండి. ప్రభుని గురించి చెప్పాలి, ప్రభు నా జీవితంలో చేసిన మేలులు చెప్పాలని వెళ్ళండి. మీ ద్వారా దేవుడు కార్యం చేస్తాడు. ఆ ఇంట్లో నీవు నిలబడి ప్రార్థన చేసినప్పుడు ఆ ఇంటిలో అద్భుతాలు జరుగుతాయి. నా సేవ జీవితం ఎలా మొదలైందో తెలుసా? నేను 2001లో రక్షించబడ్డాను. అంతకుముందు చాలా దేవునికి విరోధంగా, దేవునికి అయిష్టముగా, ఏమండి క్రూరమైన ఘోరమైన పాపాలు చేసిన వ్యక్తిని నేను. దేవుడే లేడు అని చెప్పిన వ్యక్తిని నేను. కానీ ఎప్పుడైతే నేను నేను దేవుని తెలుసుకున్నానో, దేవుని ప్రేమను తెలుసుకున్నానో, పాపములు క్షమించు నిమిత్తం నేను ప్రార్థన చేసి దేవుని దగ్గర క్షమాపణ పొందుకున్నాను, బాప్తిజం తీసుకున్నాను. ఆ తర్వాత ఒకరి ఇంటికి వెళ్ళాను. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్, బాగా దగ్గర స్నేహితుడు, వారి ఇంటికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఎవరు రాలేదు. నేను ఇంకొక వ్యక్తి, ఓబేద్ అనేటువంటి ఒక వ్యక్తి పత్రికలు ఇచ్చుకుంటూ ఒక విలేజ్కి, వారి తమ్ముడు స్నేహితులని కూడా నాకు తెలీదు. ఇలాగే సువార్త పత్రికలు ఇచ్చుకుంటూ వెళ్తున్నాను. విలేజ్లో వెళ్తుంటే ఒక నీటి కొలాయి దగ్గర వాళ్ళు తల్లి కూతురు నిలబడ్డారు నీళ్లు పట్టుకుంటానికి. ఆ విలేజ్లో నన్ను చూసి, మీరు శ్రీధర్ వారు అన్నగారు కదా అన్నారు. అవును అన్నాను. అయ్యా మా ఇంటికి రండి, మీ తమ్ముడు మా కొడుకుకి చాలా క్లాస్మేట్, బాగా స్నేహితులు వాళ్ళిద్దరూ, మీరు చూడలేదేమో బహుశా, కానీ మా ఇంటికి రండి అని చెప్పి మమ్మల్ని ఇంట్లోకి చేర్చుకున్నారు. ఇంట్లోకి వెళ్తే గోడ నిండా పట్టాలే, చుట్టూ చీకటి కమ్మేసింది. అప్పుడే నాకు అనిపించింది, ఏంటి ప్రభువా ఇది ఇక్కడ తీసుకొచ్చి పెట్టావే అని చెప్పేసి. ఒక పక్కన ఆందోళన. రాగి ముద్ద ఏమంటాం ఇక్కడ, సంగటి మటన్ కూర తీసుకొచ్చి ఇచ్చారు. అప్పుడు ఒక భయం, అరే ఏ బలులు ఇచ్చి తీసుకొచ్చి వండి పెట్టారు అని చెప్పి మనసులో ఒక సందేహం. సరే ప్రార్థన చేశాను, మనసులోనే ప్రార్థన చేసి, ప్రభువా ఈ ఇంట్లో పెట్టారు, నువ్వు వాక్యం చెప్పావు, ఇంటికి చేర్చుకుని మీ ముందు ఏం పెడితే అది తినమని చెప్పావు. నేను ఇది తింటున్నా, ఈ ఆహారాన్ని నాకు శుద్ధి చేయండి, నాకు బలమునిచ్చినట్లు ప్రభు సహాయం చేయండి, ఈ కుటుంబానికి తగిన దీవెనలు అనుగ్రహించండి అని చెప్పి ప్రార్థన చేసి తిన్నా. ఇద్దరం తిన్న తర్వాత యేసయ్యను గురించి చెప్పడం మొదలుపెట్టాను. యేసయ్యను గురించి చెప్పడం మొదలుపెట్టేసరికి నాకు తెలియకుండానే ఆ ఇంటిలో కొన్ని లోపాలను గురించి చెప్పడం మొదలుపెట్టాను. అక్కడ ఏం జరిగిందో తెలుసా? వారు విడుదల పొందారు, రక్షించబడ్డారు. ఆ కుటుంబం అంతా కూడా విడుదల పొందారు, రక్షించబడ్డారు, బాప్తిజం తీసుకున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం వెళ్ళి నోరు తెరిస్తే ప్రభువు మీ ద్వారా కార్యం చేస్తారు. ఈ విషయాన్ని మనం ప్రార్థన చేయడం ఎంత ముఖ్యమో, ఉపవాసం, పట్టణం రక్షణ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ఎంత ముఖ్యమో, మనం వెళ్ళి నోరు తెరవడం కూడా అంతే ముఖ్యం. ఒక్కొక్కసారి మనకేమైనా సాతాను దానికి కూడా ఆటంకాలు. ఏంటో తెలుసా? నీ జీవితమే సరిలేదు, ఇంకేం చెప్తావు? నువ్వు చెప్పేది నీ జీవితం గురించి కాదు నాయనా, నువ్వు చెప్పేది యేసయ్యను గురించి. మనం పనికి మాలిన వాళ్ళమే, కానీ యేసయ్య నీతిమంతుడు.
మన జీవితం సరిలేదు, కానీ యేసయ్య పరిశుద్ధుడు. మనకి ఎన్నో కొరతలు ఉన్నాయి, కానీ యేసయ్యలో ఏ కొరత లేదండి. ఆయన అద్భుతకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడవగు తండ్రి, ప్రాణమును అర్పించిన దేవుడు, రక్తమును చిందిన దేవుడు, మరణమును గెలిచి పునరుద్ధానుడుగా తిరిగి లేచిన దేవుడు, సజీవుడైన దేవుడు ఆయన. ఆ దేవుని గురించి నువ్వు చెప్తున్నావు, నిన్ను గురించి నువ్వు చెప్పడానికి వెళ్ళడం లేదు. ఆ దేవుని గురించి చెప్పడానికి వెళ్ళినప్పుడు నీ లోపాలు ఎందుకు అడ్డు వస్తున్నాయి? సాతాను గుర్తు చేయడం కాకపోతేను. అవునంటారా కాదంటారా? మన పరిస్థితులు ఎందుకు అడ్డు వస్తాయి? ఈ పరిశుద్ధ దినమున ప్రభు మనల్ని సాక్షులుగా బ్రతకడానికి పిలిచారండి. సాక్షులుగా ఎలా బ్రతకాలి? ఆయన శక్తి మీద ఆధారపడాలి, ఆయన ఆత్మ మీద ఆధారపడాలి. ఏమండి, రక్షించబడాలి. రక్షించబడిన మనం వెళ్ళి సువార్త చెప్పడం మొదలు పెడితే ప్రభు మన ద్వారా కార్యములు చేసేటువంటి దేవుడై ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? మీ ద్వారా కూడా ప్రభు కార్యం చేయగలుగుతాడని. ఎందుకంటే ఇది నా మాటలుగా నేను చెప్పడం లేదు, వాక్యంలో ఉన్నది నేను చెప్తున్నాను ఈరోజు. మార్క్స్ వార్తలో ప్రభు చెప్పిన మాటలు, ఏమండి, కొన్ని బైబిల్స్లో ఎలా ఉంటాయో తెలుసా? ప్రభు చెప్పిన మాటలు రెడ్లో మార్క్ చేస్తారు. తెలుగులో ఉందో లేదో నాకు తెలియదు, తెలుగులో కూడా కొన్ని బైబిల్స్లో ఉన్నాయి. ఏమండి, ప్రభు చెప్పిన మాటలు రెడ్ ఇంక్లో రాసి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇవి ప్రభు స్వయాన చెప్పిన మాటలని. ఏమండి, ఇందాక మనం చదివాం మార్క్స్ వార్త 16వ అధ్యాయం. ఏమండి, నమ్మి బాప్తిజం తీసుకున్నవారు రక్షించబడతారు, నమ్మిన వారి ద్వారా ఈ కార్యములు జరుగుతాయని మాట రెడ్ ఇంక్లో రాసి ఉంటుందండి. ఎందుకో తెలుసా? ఇది పేతురో యోహానో చెప్పిన మాట కాదు, మార్కు, ఏమండి, మిగతా తత్మ అపోస్తులు చెప్పిన మాట కాదు, ఇది యేసయ్య స్వయాన చెప్పిన మాటలు ఇవి. కనుక మన ద్వారా ప్రభు గొప్ప కార్యములు చేయాలని ఆశపడుతున్నాడు ఈరోజు. ఏమండి, మనమే ప్రభు స్వార్థను, ప్రభు కార్యములను ఆటంకపరిచే వారముగా కనిపిస్తున్నామా? ఇందాక మనం అనుకున్నాం, అడ్డింకులు ఎన్నో కదా. దావీదుని మందిరం కట్టనివ్వకుండా ఆపాలని దావీదు జీవితంలో ఎన్నో శ్రమలు. అందుకనే మొదట్లోనే దావీదుకు వచ్చిన శ్రమలన్నీ. ఎందుకంటే ఆ మాట ఎందుకు రాయాలి? ఆ మాటకి మిగతా మాటలకి ఏమైనా సంబంధం ఉందా? కానీ రాసిపెట్టాడు, మొదటి వచనంలోనే రాసిపెట్టాడు. ఆ మాట రాయకుండా దావీదు మందిరం కట్టించాడయ్యా, గుర్తు చేసుకోండి అయ్యా అని చెప్తే సరిపోదా? శ్రమలు, దేవుని సువార్తకు ముందుకు వెళ్ళినప్పుడు ఆటంకాలు, శ్రమలు, అపవాది యొక్క ఎదిరింపులు ఎన్నో వస్తాయండి. కానీ వాటి మీద అధికారం దేవుడు మనకిచ్చాడు. ఏం చెప్పండి? వాటి మీద అధికారం దేవుడు మనకి బంధించి, ఎదిరించి ప్రార్థన చేయండి, వెళ్ళండి, జయం మనదే. ఎందుకంటే యుద్ధం చేసేది నువ్వు కాదు, నీలో ఉన్న క్రీస్తు. యుద్ధం అయింది, జయం. యుద్ధం అయింది, జయం. నోరు తెరిచి నోరారా చెప్పండి ఒకసారి, ప్రభువా యుద్ధం మీది, జయం మాది నాయనా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, అపవాది మనల్ని ఎందుకు ఎదిరిస్తాడో తెలుసా? దావీదుకి ఎందుకు శ్రమలు కలిగాయో తెలుసా? దావీదుకి దేవుని మందిరం పట్ల, దావీదుని ఊరుకునే వదిలేస్తే ఏమేమో చేయాలనుకుంటాడు దేవుని కోసం అని సాతానికి తెలుసు. చిన్నవాడిగా ఉన్నప్పుడే ఏమండి, దేవుని పేరట సింహాన్ని చీల్చేశాడు. చిన్నవాడిగా ఉన్నప్పుడే ఇశ్రాయేల్ని ఎదిరించాలి, ఇశ్రాయేల్ని నాశనం చేయాలని గోలియాతు సైన్యాన్ని నేను పంపిస్తే, ఏమండి, ఒక చిన్న రాజు భయపడుతున్నాడు, ఇశ్రాయేల్ సైన్యం భయపడుతుంది. ఈ చిన్నవాడు 15 సంవత్సరాలు 16 సంవత్సరాల వయసులోనే ఒక చిన్న రాయి పెట్టి వాడిని చంపేశాడు, ఏ ఆయుధం అవసరం లేకుండానే. వీటిని ఊరుకునే వదిలితే
దేవుని కోసం గొప్ప కార్యాలు చేసేలాగా ఉన్నాడు. వీడిని నలగొట్టి, వీడిని శ్రమలు పాలు చేసి, వీడిని అవమాన పాలు చేసి, వీడిని తగ్గేలాగా చేయాలి, లేకపోతే వీడు ఏదో కార్యం చేయబోతున్నాడు అని చెప్పి సాతాను ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ దావీదు ఊరుకోలేదండి. దేవుని మందిరం కోసం ఆశపడ్డాడు. ఆ మందిరానికి కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేశాడు, అన్నీ సిద్ధపాటు చేశాడు. కొడుకు వచ్చి చేయాల్సింది ఎలా ఏంటి? దావీదు సిద్ధపరిచిన వాటిని తీసుకుని మందిరం కట్టడమే. సొలొమోనుకున్న ఆటంకాలన్నీ తీసేశాడు. హల్లెలూయా. సొలొమోనుకున్న ఆటంకాలు, అడ్డుగోడలన్నీ తొలగించేసి సొలొమోను ఏ టెన్షన్ లేకుండా, ఏ యుద్ధాలు లేకుండా మందిరం కడితే చాలన్నట్లుగా అన్నీ సిద్ధపరిచి వెళ్ళాడు దావీదు. హల్లెలూయా. సొలొమోను కంటే గొప్ప పాత్ర పోషించింది దావీదండి. అందుకనే ఇక్కడ సొలొమోను పేరు రాయలేదు. దావీదుకు కలిగిన శ్రమలను జ్ఞాపకం చేసుకోండి. మీ మందిరం కట్టాలని దావీదు పడిన ప్రయాసను గుర్తు చేసుకోండి అని పాడుతున్నారు పాట అక్కడ. ప్రియమైనలారా, ఎదిరింపులు, దేవుని కోసం బ్రతకాలి అన్నప్పుడు లోకంలో ఎన్నో శ్రమలు, ఎన్నో పరిస్థితులు ఎదురొస్తాయి. కానీ ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. నీవు ఎవరి ఇంటికి చెందిన, ఏ ఇంటికి చెందిన వ్యక్తివో ఈరోజు నీవు నిర్ణయించుకో. మనం ఏం చేస్తాం? మన ఇంటిని గురించి మనం చింతిస్తాం, అవునంటారా? పక్కింటి వాళ్ళ గురించి చింతిస్తామా మనం? ఏంటండి మన ఇంటిని గురించి, మన ఇంట్లో ఉన్న సమస్యలను గురించి మనం చింతిస్తాం, అవునంటారా కాదంటారా? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే నీవు ఏ ఇంటికి చెందిన వ్యక్తివి? ఏంటండి మీ సమాధానం ఏంటి? నిజమేనా? ఏ రాజ్యానికి చెందిన వ్యక్తివి నీవు? లోక రాజ్యానికా, దేవుని రాజ్యానికా? అప్పుడు నువ్వు దేని గురించి చింతించాలి? ప్రభు ఏమన్నారు? అమ్మా, నీకు తినడానికి, తాగడానికి, కట్టుకోవడానికి బట్టలు కావాలని, నీ పరిస్థితులన్నీ, నీకు ఎన్నో కష్టాలు ఉన్నాయి, నాకు తెలుసమ్మా, తెలిసిన ఆయన, ఇవన్నీ పక్కన పెట్టు, నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు. ఎందుకంటే నువ్వు చింతించడానికి ఈ లోకానికి సంబంధించిన వ్యక్తివి నీవు కావు, ఆ రాజ్యానికి సంబంధించిన వ్యక్తివి. ఆ రాజ్యం గురించి ఆలోచించు, ఆ దేవుని నీతిని గురించి ఆలోచించు అని ప్రభు చెప్పాడు. ఈరోజు మనం చింతించాల్సింది దేవుని రాజ్యం గురించి, మనం చింతించాల్సింది దేవుని ఇంటిని గురించి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఇల్లు ఏమండి నశించిపోవచ్చున్నటువంటి ప్రజలతో ఏమండి నిండిపోవాలి. ఎందుకంటే నశించిపోతున్నటువంటి ప్రజలు దేవుని ఇంటికి వచ్చారంటే రక్షించబడతారు, జీవమును పొందుకుంటారు. హల్లెలూయా. నిత్య జీవానికి వారసత్వం పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాజ్యమును గురించి, దేవుని ఇంటిని గురించి, దేవుని నీతిని గురించి మనం చింతించే వారముగా ఉండాలి. కనుక మనం సాక్షులంగా ఉండాలి. ఆ దెయ్యం పట్టిన వ్యక్తికి ప్రభు ఏం చెప్పారండి? మర్చిపోకూడదు. ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళి, ఈరోజు ప్రభు నీతోనూ నాతోనూ చెప్తున్న మాట అదే. నీవు వెళ్ళి నీ ఇంటి వారికి, నీ ఊరు వారికి, నీ బంధువులకి ప్రభు చేసిన మేలులను చెప్పు. ఎంతమంది ఈ సాక్ష్యాన్ని మోసుకుని వెళ్ళడానికి సిద్ధముగా ఉన్నారు? ధైర్యంగా. ఎందుకంటే నీవు చెప్పటం మొదలు పెడితే ప్రభు అద్భుతాలు చేయడం ప్రారంభిస్తాడు. ఏమండి 20వ వచనంలో అనుకుంటాను, మార్కు సువార్త 16:20, ఆ వచనం చదవండి, ముగించేద్దాం. ఏమండి మార్కు సువార్త 16:20, వారు బయలుదేరి వాక్యము అంతటా ప్రకటించెను, ప్రభు వారికి సహకారుడై ఉండి. హల్లెలూయా. వారు బయలుదేరి వెళ్ళి, ఈ వాక్యం కంఠస్థంగా నేర్చుకుంటారా? కొంచెం
మళ్ళీ వచ్చే వారం చెప్పాలి. పిల్లలకు నేను చెప్పట్లేదు, పెద్దవాళ్ళకి చెప్తున్నా. వాక్యం మార్క్స్ వార్త 16:20. గనుక వారు బయలుదేరి వెళ్ళి సువార్త ప్రకటించుచు వచ్చిరి. ప్రభు వారి వెనువెంట ఉండి సహాయకుడై ఉండి సూచక క్రియల వలన వాక్యమును, ఏ వాక్యమును వీరు చెప్పుచున్న వాక్యమును ప్రభు స్థిరపరచుకుంటూ వచ్చాడంట. నీవు యేసయ్యని గురించి యేసయ్య నిన్ను స్వస్థపరుస్తాడమ్మా, యేసయ్య నీ పాపాలు క్షమిస్తాడమ్మా అని నువ్వు చెప్పావనుకోండి, నీ మాటని అక్కడ స్థిరపరుస్తాడు దేవుడు. ఏంటండి, ఎంత గొప్ప దేవుడు చూడండి, ఎంత గొప్ప. మీ ద్వారా, నా ద్వారా కూడా ప్రభు అద్భుతాలు చేయాలని ఆశపడుతున్నాడండి. అండి ఏమండి, ప్రార్థన చేద్దాం, ఉపవాసం ఉందాం, తెల్లవారుజామున లేచి ప్రార్థన చేద్దాం. ఏమండి, సంఘం పట్టణం రక్షించబడాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థనకు తోడు వెళదాం. వెళ్ళినప్పుడు ఆయన మనతో వస్తాడు. సువార్త చెప్పండి. మీ ద్వారా సువార్తలో ఉన్న అద్భుతాలన్నీ ప్రభు చేస్తాడు. ప్రభువు మనల్ని ఆశీర్వదించి స్థిరపరిచి నడిపించునుగాక.